గురుగారి యొక్క మహిమ. ఒక భక్తుడు గురుగారి దగ్గర వెళ్ళి వారితో ప్రార్థన చేస్తున్నారు. చెప్తూ వారి యొక్క మహిమ ఎంతో అని వర్ణన చేస్తున్నారు. చెప్తున్నారు, గురుగారు నేను ఒకవేళ హరి భగవాన్కి త్యజిస్తాను, కానీ మీకు త్యజించును. హరికే త్యజించవచ్చు. ఒకవేళ ఎవరైనా సరే నాకు అడిగితే, బ్రహ్మదేవుడు సరే శంకరుడు అని సరే వారు అడిగితే ఇద్దరి నుంచి ఒకటే తీసుకోవచ్చు, మీరు ఒకటికి త్యజించాలి అని అడిగితే నేను హరి భగవాన్కి త్యజిస్తాను, కానీ గురుగారికి త్యజించును. ఎందుకు అంటే గురుగారు సమానంగా హరి లేదు. హరిడు గురుగారి కంటే తక్కువ. నేను ఎప్పుడు అనుకోను గురుగారు కంటే ఎక్కువ హరికి. కారణం ఏమిటి అంటే హరి భగవానుడు నాకు ఈ భవసాగర్లో పుట్టించారు. అర్థమవుతుందా? అమ్మ నాన్న పుట్టించలేదు నాకు. హరి ఈ భవసాగర్లో నాకు పంపించారు. మరి గురుగారు మీరు వచ్చి మా యొక్క ఆవాగమనం భవసాగర్లో పుట్టించావు చక్ర నుండి పార చేశారు, మనే బయటికి పెట్టారో గురుగారు. ఇందువలన నేను గురుగారికి త్యజించును, హరికి త్యజిస్తాను. భగవంతుడు ఏం చేశారంటే వారు నా లోపల కామక్రోధులు అని నా 5 దొంగలు పెట్టారు. స్థిరంగా మునిగిపోయి ఇక్కడ ఉండి 5 దొంగ దినుసులకు ఇది లోపల పెట్టారు కదా. కానీ గురుగారు వారికి నాకు భక్తి మార్గంలో పట్టుకొని ఉండి ఈ 5 దొంగలకు బయటికి పట్టించారు. ఇందువల్ల నేను కనయ్యకి త్యజిస్తాను, గురుగారికి త్యజించును. మరి కనయ్య మీరు ఏం చేశారో, నాకు కుటుంబ బలాలు భర్త భార్య పిల్లలు గిల్లలు అని బలాలు పెట్టారు. భగవంతుడు ఎంత చండాలుడు భగవంతుడు, నేను భగవంతుడికి త్యజిస్తా. కానీ గురుగారు ఏం చేశారు, నాకు పట్టుకొని భక్తి మార్గం నేర్పి వారికి కత్తిరిలాగా భక్తి తీసుకుని ఈ మోహమాయ బలాకి కట్టించి మాకు బయటికి పెట్టారు. ఇందువలన నేను గురువు గారికి త్యజించను. మరి ఈ హరి ఏం చేశారో, ఈ చాలామంది రకరకాల రోగాలు భోగాలు ఆసక్తిలు మునిగి పెట్టారు నాకు. గురుగారు ఏం చేశారు, గురుగారు భక్తి మార్గం నేర్పి మాకు చూడాది అంటే వదిలించారో. ఎక్కడ ఏం వదిలించారో, ఇది చండాల దినుసులు. ఇది అందువలన నేను గురుగారికి త్యజించును, అసంభవం. మరి ఈ భగవంతుడు ఏం చేశారో, కర్మ చెయ్యి ధర్మ చెయ్యి, చెడు మార్గం చెయ్యి, చెడు మార్గం ఎంత పాపం వస్తుంది, పాపం తొలగిస్తానికి మీరు ధర్మ పుణ్యాత్మ యజ్ఞ కుండాల చెయ్యి, ఇది చేపించారు నాకు. కానీ గురుగారు ఏం చేశారంటే ఆత్మ సాక్షాత్కారం పెట్టారు నాకు. జ్ఞానం పెట్టి నేను ఎవరు, భగవానుకు అంశుడు, నేను భగవాన్ దగ్గర పోవాలి ఎలా నేర్పారో గురుగారు. ఈ భవరోగం నుంచి బయటికి పెట్టారు. ధర్మ కర్మ ఏం బాగలేదో భక్తి చెయ్యని చెప్పారు. ఇందువలన గురుగారికి నేను త్యజించును. ఈ భగవంతుడు అంటే ఎంత గడబడ అంటే వారు నా నుండి చిపాయో అంటే
భార్య కనిపించలేకుండా ఉన్నారు వారు. ఎంతో చండాలుడు. నేను వారి యొక్క అంశ అయితే నాకు చూపించాలిగా, కనిపించాలిగా, కనపడరు. ఇది మరి గురుగారు ఏం చేశారు? అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ. ఈ కళ్ళలో, నా కళ్ళలో కాటుగా, భక్తి కాటుగా పెట్టి మాకు చూపించారు. ఈ భక్తి కాటుక దీపంలాగా కాటుగా పెట్టి నాకు చూపించారు. ఎవరికి చూపించారు? కన్నయ్యగా. వేరే దాచే ఉంటున్నారుగా, వారికి చూపించారు. వారికి చూడుతూ నేను కూడా నాకు చూశాను. ఇందువల్ల నేను గురుగారికి త్యజించును చెప్పారు. అరే కన్నయ్య ఏం చేశారో, చాలాసారి పుట్టి చావు చేసి ఇచ్చి నాకు బంధనం, ముక్తి, ఈ సంసార బంధనం, తర్వాత కొద్దిగా ముక్తి, స్వర్గలోకం ఎక్కడ తీసుకుపోయారు. మరి గురుగారు ఏం చేశారు? ఈ స్వర్గం, నరకం, పుట్టి చావు, ఇక్కడ నుంచి భక్తి మార్గం నేర్పి నాకు బయటికి పెట్టారు. వైకుంఠ లోకం నాకు నేర్పారు. ఇందువలన నేను గురుగారికి తనం, మనం, ధనం, ఈ శరీరం, మైండు, మరి ఏదైనా సరే మా దగ్గర ఉంది, వారికి నివేదన చేస్తున్నా. హరి నా తజు హరి హే, గురు నాత. నేను గురుగారికి త్యజించును, కానీ హరికి త్యజిస్తాను. ఇది ప్రపంచంలో ప్రతి వారికి శాస్త్రం చేసి తెలుసు. శాస్త్రంలో రాసి ఉంది. ప్రతి వారు కూడా చెప్తున్నారు. ఋషి మునిలో కూడా చెప్తున్నారు వారి యొక్క గురుగారి యొక్క మహిమ. ఎంత చెప్పి చెప్తున్నారో, గోవింద్ కంటే గురుగారి యొక్క మహిమ ఎక్కువ పెద్దది. గురుగారే గురు యొక్క ప్రతాప్ ఎంత అంటే, ఈ భవసాగర్ యొక్క కనెక్షన్, సంబంధం నశిస్తారు వారు, నశింప చేస్తారు వారు. వారి యొక్క మాట వింటే, వారి మాట ప్రకారం వెళ్తే మా యొక్క బుద్ధి ప్రఖరవుతుంది. మరి ఈ లోపల ఒక జ్ఞానం బయటికి వస్తుంది, మాకు తెలుస్తుంది అన్నీ. ఇందువల్ల గురువు కంటే శ్రేష్ఠుడు ఎవరు లేదు ఏ ప్రపంచంలో సరే. శంకరుడు కూడా లేదు, ఈ బ్రహ్మదేవుడు కూడా లేదు, మరి హరి భగవాన్ కూడా లేదు. వారి గురుగారి యొక్క సమానం. ఇందువలన నేను గురుగారికి త్యజించును, హరికి త్యజిస్తాను. ఇలా చెప్పి భక్తుడు గురుగారి యొక్క ప్రార్థన చేశారు. నేను కూర్చున్నప్పుడు నాకు ఒక ధ్యానం వచ్చింది భగవాన్ దగ్గర. భగవంతుడు మేడ ఇక్కడ ఉంది కదా, ఒకటే బంగారంతో చేస్తారుగా బడ్రాణం. భగవానుడు వస్త్రంతో బడ్రాణం పెడతారో, బడ్రాణం ఎవరు పెడతారో వారు పెట్టరక అమ్మ పెడుతుంది. ఇందుకు వారి యొక్క బ్రజవాసులకు ఆకర్షణ చేయటానికి ఈ బడ్రాణం పెడతారు కదా, వస్త్రం, పట్టు వస్త్రంతో. ఈ బడ్రాణం పెడితే కన్నయ్యానికి పోయారు, మమ్మీ ప్రతిరోజు బడ్రాణం పెస్తుంది, ఇక పనికి రాదుగా, ఇది పనికి రాదు. ఎవరు ఇక పని, షర్ట్ పెడితే పనికి వస్తుంది, పంచ పెడితే పనికి వస్తుంది, పజామా పెడితే పనికి వస్తుంది, ఇవి కాండాలు పెడితే ఈ పనికి వస్తుంది, కానీ ఈ బడ్రానం గిడ్రానం ఏం పనికి వస్తుంది. నేను చెప్తా. కానీ చాలా మంచివారు. ఈరోజు ఒకే రాధారాణి దొరికింది. రాధారాణి దొరికితే మాట్లాడుతూ మెల్లకాయ అంగురం తీసుకుని బడ్రాణంలో పెట్టారు. ఏంటి బాబు ఈ బడ్రాణంలో పెట్టి ఉంచుకుంటున్నారు. ఈ లలిత చూసింది, కన్నయ్య ఎలా చేశారు కదా,
ఏమైనా చేసి తీసుకోవాలి కదా, కొద్దిగా సమయం పడుతుంది కదా. ఈ సమయం పడుతుంది. ఈ చూశారు, చూస్తే ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ పెడితే వారు చూసింది కన్నయ్య తెలిసి చేస్తున్నారు కదా, తెలిసి చేస్తే ఇది అడిగింది ఏదేదో. కన్నయ్య చెప్తారో నా దగ్గర లేదు, మీ దగ్గర ఏం లేదు, మీరు ఏదైనా అడిగారో ఇది లేదు, నాన్న మీ దగ్గర ఉంది నాకు పెట్టు. కన్నయ్య చెప్తారో నో నా దగ్గర ఏం లేదు, ఓకే భద్రాను ఓపెన్ చెయ్యి, ఇది మమ్మీ పెట్టింది నాకు ఓపెన్ చేయటానికి బెలువ లేదు, ఇది నాకు అర్హత లేదు చెప్తున్నారో కన్నయ్య. సో తర్వాత చెప్తారు, దేకో ఇది అంటుకోవద్దు, మీరు అంటుకుంటే నేను గోవర్ధనగిరి లేపాను కదా, గోవర్ధని మళ్ళీ లేపాలి అయితే నాకు లేపలేకపోతాను, ఇక అంటుకోకూడదు. ఏం చెప్తున్నారు కన్నయ్య, ఇది అంటుకుంటే మీరు నా దగ్గర నుంచి శక్తి పోతుంది, మీరు అంటుకోకూడదు. ఈ కన్నయ్య ఎంతో మంచివారంటే ఇది మాటలు అనుకొని మేము టైం చూడటం మర్చిపోతాం. ఈ కన్నయ్య అంటుకోకూడదు, ఇది వలన వేరే స్థలంలో చెప్తున్నారా, మురళి వలన రాధారాణి మురళి గిర్లి అప్పుడు తిరిగిపోయింది కదా, ఈ మురళి వలన గోవర్ధనగిరి లేపా. ఇక్కడ చెప్తున్నారో ఈ భద్రాణం వలన తీసుకుంటున్నా ఈ గోవర్ధనగిరి మళ్ళీ లేపాలైతే ఎలా లేపుతాను. ఇలా కన్నయ్య యొక్క మాటలు ఇది నేను అనుకోపోయాను, సమయం లేదు, లేదా నేను మంచిగా మాట్లాడతా. భద్రాణం అంటే ఏమిటి కన్నయ్యకు భద్రాణం, మీలాగా నాలాగా భద్రాణం సమానంగా భద్రాణం లేదు. ఈ భద్రాణం అమ్మ పెడుతుంది ఎవరి కోసం, బ్రజవాసి కోసం. బ్రజవాసి గొల్ల పిల్లలు చూస్తారో, బ్రజవాసులు చూస్తారో, ఒక వేషధరం भगवान का वो वेश। श्री राधा गोविंद भगवान की जय।